నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలంగా ₹1 అభివృద్ధి జరగలేదు. కొత్తగా ప్రారంభించిన పనులు, కొత్తగా సంఘటన చేసిన పనులు ఏమీ లేవు. కానీ వందలాది కేసులు మాత్రం పెడుతున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఏ శాఖ పనిచేసిన సందర్భాలు లేవు, ఒక్క పోలీస్ శాఖ తప్ప. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపైన, నాయకులపైన కక్ష సాధింపు చర్యలు పెరిగినాయి. నిన్న చండూరులో కూడా గతంలో మా నాయకుడు శేఖర్ పైన కావచ్చు, మా ఇతర సోషల్ మీడియా పైన కావచ్చు, మునుగోడు కావచ్చు, అది నారాయణపూర్ కావచ్చు, చాండూరు ప్రతి చోట కూడా అనేకమైన అక్రమమైన కేసులు పెడుతూ చండూరు మా ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళది కూడా ఒక చిన్న కారణం చూపించి ఇలుక్కులు ఉండడం జరిగింది. సరే, ఈ రాజకీయ కక్ష సాధింపులు దీంతో భయపెట్టించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ నాయకులను భయపెట్టించి మేమేదో ఓట్లు వేయించుకుంటాం, ప్రజల్ని భయపెట్టించి ఓట్లు వేయించుకుంటాం అనే భ్రమలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లా మంత్రి కావచ్చు, ఈ మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ కోతలకైతే హద్దే లేదు. కొత్త కోతలు, పాతవి మేము తీసుకొచ్చిన పనులకు మళ్ళీ శంకుస్థాపనలు తప్ప వీరు కొత్తగా ఒక జీవో ద్వారానో ఇంకో పద్ధతుల్లో ఒక శాఖ ద్వారా కొత్తగా ₹1 తీసుకొచ్చి